హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు నేను కోడిగుడ్డు పురట బ్రేక్ అవ్వకుండా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను ఒక 4 గుడ్లతో పురట చేస్తానండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా తొక్క తీసుకుని పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఎంత చిన్నగా ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటే కూర అంత టేస్ట్ వస్తుందండి. తొందరగా మగ్గుతుంది, ఫ్రై అవ్వడానికి చాలా గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు సరిపోతుంది. నేను మామూలుగా కొలత లేకుండా మామూలుగా చేసేస్తున్నానండి. మీకైతే 2 స్పూన్లు సరిపోతుంది. చూడండి, కొంచెం హీట్ అవ్వాలండి. నూనె కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అవ్వకుండా వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ సరిగ్గా వేగకుండా అయిపోతుంది మనకి. కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ముందుగా చిటికెడు మెంతి పొడి వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం చిన్నగా వేసుకోవాలండి. మెంతి పొడి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. అది కొద్దిగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు కూడా కొంచెం వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసుకుందాం. వేగింది చూసారు కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా దోరగా వేగాలండి. చిన్నపిల్లలకు సైతం ఈజీగా నేర్చుకుని ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేంత ఈజీ రెసిపీ అండి ఇది. బ్యాచిలర్స్ కానివ్వండి, పిల్లలకు లంచ్ బాక్స్లో కానివ్వండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకుని తొందరగా అయిపోవాలనుకుంటే ఈ వంట ట్రై చేయండి. ఇది బాగా దోరగా వేగాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా జల్లుకుందాం. మనం తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్క వేగకపోతే మనకి కస్సు అన్నట్టుగా ఉంటుంది కదండి కూరలో. అలా కాకుండా దోరగా వేగితే కూరలో ఉల్లిపాయ వేసామో లేదా అని కూడా తెలియకుండా ఉంటుంది. మన గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుందాం. బాగా దోరగా వేగుతాయి. ఇప్పుడు చూద్దామండి ఒకసారి.
మొత్తం చూస్తే చూసారా ఎలా వేగుతున్నాయో. కొంచెం వేగాలండి, కొద్దిగా వేగాలి. వేగాక చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. కొద్దిగా వేగనిద్దామండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుంది. సాల్ట్ ఇందాక వేసాం కదండి, దాన్ని బట్టి చూసుకుని చాలకపోతే లాస్ట్లో వేసుకుందాం. కొద్దిగా కలిపి అది కూడా కొద్దిగా కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందామండి దాంట్లో. నీళ్ళు ఒక్క మరుగు రానివ్వాలండి. మరుగు వచ్చిన తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం. కొంచెం మూత పెట్టేసి హైలో పెడదాం మంట. మరుగు రాకుండా గుడ్లు అనేది వేయకూడదు. కొద్దిగా మంట పెంచుకుందాం. మూత పెట్టేసి ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మరుగు పడతాయండి వాటర్. ఇప్పుడు ఈ లోపల ఎగ్స్ బ్రేక్ చేసుకుందాం. ఒక్కొక్క ఎగ్ బ్రేక్ చేసుకోవాలండి, లేదంటే గుడ్డు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని బ్రేక్ చేసి చూసుకుని దాన్ని బట్టి టెస్ట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. గుడ్డు వేసేసుకుందాం. చూసారు కదా, ఒక ఎగ్ ఒక పక్కన వేసాను. మళ్ళీ ఇంకో గుడ్డు బ్రేక్ చేసుకుని అదేవిధంగా మళ్ళీ ఇంకొక సైడ్కి కొద్దిగా కూర జరుపుకుని అప్పుడు వేసుకుందాం. అంటే గరిట అనేది పెట్టకుండా వేసుకుంటే మనకి గుడ్డు బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి. చూసారా, అలా కదిపి ఇలా వేసుకుందాం. అలా 4 గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేద్దామండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందామండి. చూసారా ఎలా వచ్చిందో. ఒకసారి తీసుకుందాం చూడండి. ఇప్పుడు గరిటెతో కొద్దిగా కింద నుంచి పైకి ఒకసారి అలా తిప్పాలి. బ్రేక్ అవ్వకుండా గుడ్డు ఎలా ఉన్నదో అలాగో బ్రేక్ అవ్వకుండా తిప్పుకుంటే మనకి గుడ్డులా వస్తుందండి. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఎలా ఉంటే. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ తిప్పిన తర్వాత టర్న్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ అలా వదిలేయండి. మళ్ళీ మూత పెట్టి అలా వదిలేయండి. వాటర్ అనేది లేకుండా మనకి ఎగిరిపోవాలి. కొంచెం వాటర్గా ఉండకూడదు కూర. కొద్దిగా వాటర్ ఉంది కదా, వాటర్ కూడా లేకుండా మనం మూత పెట్టేసుకుని వదిలేద్దాం. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. చూసారా, అప్పుడు కూర ఒక్క నిమిషం అలా కలుపుకున్నాక ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయండి. మళ్ళీ కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ వాటర్ కూడా ఉండకుండా చక్కగా కూర దగ్గరికి వస్తుంది. చూసారు కదా, ఎగ్ బ్రేక్ అనేది అవ్వలేదు, అలా ఉండాలండి. ఇంకా అలా రావాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా ఎగిరిపోవాలి. కొంచెం ఆ సిమ్లో వదిలేస్తే కొంచెం సేపు దానికి అదే ఎగిరిపోతుంది.